హలో నమస్తే, నేను మీ విజయ్. ఈరోజు నేను గ్లోబల్ విలేజ్కి వచ్చాను. ఇది దుబాయ్లో గ్లోబల్ విలేజ్ అనేది ఒక గ్లోబల్ విలేజ్ అంటారు దీనికి వచ్చేసి మల్టీ కల్చర్ పార్క్ అని కూడా అంటారు. ఇది యాక్చువల్గా ఇది ఇయర్కి ఒక 6 months ఉంటుంది. ఇది యాక్చువల్లీ వింటర్ టైంలో ఉంటుంది అనమాట. సమ్మర్ టైంలో క్లోజ్ చేస్తారు. దీని టికెట్స్ మనం పర్చేజ్ చేయాలంటే గ్లోబల్ విలేజ్కి సపరేట్గా వెబ్సైట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ యాప్ కూడా ఉంది. యాప్లో కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది బేసికల్గా మనకి వీక్ డేస్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. వీకెండ్స్ అంటే ఫ్రైడే సాటర్డే అనమాట కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడే సాటర్డే వచ్చారంటే ఒక 5 dirhams ఎక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ వీక్ డేస్లో అనుకోనంటే మీరు సండే కూడా వీక్ డే కింద కౌంట్ చేస్తారు ఇక్కడ. సో అది అనమాట, మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ మల్టీ కల్చర్ పార్క్ అని ఎందుకంటారంటే ఈ గ్లోబల్ విలేజ్లో ఉన్న ప్రత్యేకత ఏముంటుందంటే దీంట్లో బేసికల్గా అన్ని కంట్రీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అన్ని కంట్రీస్ యొక్క కల్చర్స్ కానీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఈజిప్ట్ అనమాట. ఇది ఈజిప్ట్ కంట్రీ. ప్రతి కంట్రీకి అలాగా ఆర్చిల్ అనేది సపరేట్గా ఇలా వేశారు. సో లోపల వచ్చేసి వాళ్ళ కల్చర్కి సంబంధించినటువంటి క్లోత్స్ అయినా సరే మొత్తం అన్నీ కూడా మనకి లోపల షాప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మనకు కావాలంటే మన కంట్రీ దాంట్లోనే మన క్లస్టర్స్ టైప్ అనమాట. మన కంట్రీ దాంట్లోనే మనకు కావాలంటే బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఆపర్చునిటీ కూడా ఉన్నది. ఎంత కూడా ఇప్పుడు నేను నడుస్తున్న వాకింగ్ వే మొత్తం కూడా ఈ లైట్ సెట్టింగ్స్తో పెట్టారు. నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను అది కూడా క్యాప్చర్ చేస్తాను. సో ఇది ఫస్ట్లోనే మన రైట్ సైడ్ టర్కీ ఉన్నది. ఇలా ప్రతి కంట్రీ ఉన్నాయి ఇక్కడ. ప్రతి కంట్రీ మ్యాక్సిమం అన్ని కంట్రీస్ ట్రై చేస్తాము. సో మ్యాక్సిమం అంటే కంప్లీట్గా డీటెయిల్గా క్యాప్చర్ చేయడం కుదరదు ఇక్కడ. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మల్టీ కల్చర్ పార్క్ అని అంటారని. ప్రతి ఒక్కటి వచ్చేసి కంట్రీ వైజ్ ఇది థీమ్ అనమాట. ఇది ఒక క్లస్టర్ అంటారు దీన్ని. ఇప్పుడు టర్కీ దానికి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఈ పక్కనే పాకిస్తాన్ ఉంది. మనకి ఎంట్రన్స్ మనం ఇందాక చూసినప్పుడు కువైట్, అక్కడ ఈజిప్ట్ అవి కూడా ఉన్నాయి. బెహ్రాన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వెళ్తుంది మేము టర్కీ క్లస్టర్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ కల్చర్ ఎలా ఉంటుంది, టర్కీకి సంబంధించినవన్నీ కూడా దీంట్లో మనకి దొరుకుతాయి అనమాట. కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి అన్నీ కూడా. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ పాకిస్తాన్ క్లస్టర్ అన్నమాట ఇది. దీంట్లో ఫుల్గా డిజైనర్స్ శారీస్ అయితే బయట నుంచే కనిపిస్తున్నాయి. సూపర్ డూపర్గా ఉంటాయి. మొత్తం అంతా కూడా కలెక్షన్ అయితే మొత్తం మెరుపులు ఉంటాయి అన్నమాట. చూడండి, కొద్దిగా తీసి చూపిస్తాను మీకు అక్కడక్కడ.
సో మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది యూఏఈ. ఇందులో దుబాయ్ స్పెషాలిటీ మనకు తెలిసిందే కదా, పర్ఫ్యూమ్స్, గోల్డ్, ఇవన్నీ అంటే జ్యువెలరీస్ అని కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, డిజైనర్స్ ఇవన్నీ కూడా. సో ఆ క్లస్టర్ అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ అవుతాము.